హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఉషా ముచ్చట్లు రుచులు. నేను మీ ఉషా మరికొత్త రుచితోటి మరికొన్ని ముచ్చట్లతోని మీ ముందుకు వచ్చేసానండి. సో అదేంటంటే బీట్రూట్ తోటి కరాచీ హల్వా. మనం ఇంట్లో ఉండే ఐటమ్స్ తోటే ఇలా మంచి కరాచీ హల్వాని అది హెల్తీగా బీట్రూట్తో చేసుకోవచ్చు. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా బీట్రూట్ని పైన ఉన్న చెక్కు తీసేసి శుభ్రంగా కడిగి ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలండి. అలా ఈ తీసుకున్న బీట్రూట్ ముక్కల్ని ఇలా మెజర్ చేసుకొని తీసుకుంటే మనకి స్వీట్నెస్ కోసం బెల్లం కానీ షుగర్ కానీ యాడ్ చేసుకున్నప్పుడు ఈజీగా ఉంటుంది. సో నేను చూపిస్తున్న ఈ గ్లాస్ తోటి నాకు కరెక్ట్గా 2 గ్లాసులు అయ్యాయండి బీట్రూట్ ముక్కలు. సో 2 గ్లాసులు అయిన బీట్రూట్ ముక్కల్ని మిక్సీ జార్లో వేసేసుకొని ఏ గ్లాస్ తోటి కొలుచుకున్నామో ఆ గ్లాస్ తోటి 1 గ్లాస్ వాటర్ తీసుకొని కొన్ని వాటర్ వేసుకుంటూ ఇలా మెత్తటి పేస్ట్ లాగా ప్యూరీ లాగా చేసుకోవాలి. తర్వాత ఈ ప్యూరీని ఒక ఫిల్టర్ పెట్టుకొని మొత్తం మనకి బీట్రూట్ వాటర్ ఒక్కటే యూజ్ చేస్తున్నామండి. సో అందుకని చెప్పి ఇలా మొత్తం ప్యూరీ వచ్చేలాగా మొత్తం ఇలా ఫిల్టర్లో వేసేసుకున్నాక 1 స్పూన్ హెల్ప్ తీసుకుంటూ మొత్తం ఇలా కలుపుతూ చేసామంటే మనకి ఓన్లీ బీట్రూట్ ప్యూరీ వాటర్ అనేటివి మనకు వచ్చేస్తుంటాయండి మనకి ఈ బౌల్లోన. తర్వాత మొత్తం ఇలా ప్యూరీ అంతా తీసుకున్నాక మనం మిక్సీ పట్టేటప్పుడు వాటర్ తీసుకున్నాం కదా, ఆ వాటర్ కూడా మరొకసారి మిగిలిన వాటర్ అన్నీ ఇలా వేసేసి మొత్తం ప్యూర్ బీట్రూట్ ప్యూరీని మనము కలెక్ట్ చేసుకోవాలి. సో పైన ఈ పిప్పి ఉంటుంది కదా, మనం దీన్ని వేస్ట్ చేయకుండా మనం ఫేషియల్స్ అవి వేసుకునేటప్పుడు యూజ్ అవుతుంది. లేదు అంటే మనం గార్డెనింగ్ చేస్తూ ఉంటారుగా వాళ్ళు వాటి చెట్లకి యూజ్ చేసుకోవచ్చు. సో ఇలా బీట్రూట్ ప్యూరీని తీసుకున్నాక దీనిలోకి మనం ఏ గ్లాస్తో తీసుకున్నామో బీట్రూట్ని ఆ గ్లాస్లో ఒక హాఫ్ వరకు కార్న్ఫ్లోర్ అలాగే హాఫ్ వరకు వాటర్ తీసుకొని ఉండలు లేకుండా మొత్తం ఈ కార్న్ఫ్లోర్ అనేది మొత్తం లిక్విడ్ లాగా చేసుకోవాలండి. లిక్విడ్ లాగా చేసుకున్న ఈ కార్న్ఫ్లోర్ వాటర్ని మనము ముందుగా బీట్రూట్ ప్యూరీ తీసుకున్నాం కదా, ఆ బీట్రూట్ ప్యూరీలో ఉన్న బౌల్లోన మరొకసారి కలిపేసి మొత్తం ఉండలు లేకుండా ఈ బీట్రూట్ ప్యూరీ అలాగే కార్న్ఫ్లోర్ వాటర్ని మనము బాగా మిక్స్ చేసి పెట్టుకోవాలండి. ఇలా మిక్స్ చేసి పెట్టుకున్నాము అంటే మనకి హల్వా చేసేకి మెయిన్ ఇంగ్రీడియంట్ అనేది రెడీ అయిపోతుంది అనమాట. సో ఉండలు లేకుండా కార్న్ఫ్లోర్ వాటర్ అలాగే బీట్రూట్తో చేసిన ప్యూరీ మొత్తం ఇలా మిక్స్ చేసిన తర్వాత ఒక కడాయి పెట్టుకోవాలండి. బాగా మందంగా ఉండే ఐరన్ కడాయి అయినా లేదంటే ఇలా నాన్ స్టిక్ ప్యాన్ అయినా పెట్టుకొని మరొకసారి ఈ గిన్నెలో కార్న్ఫ్లోర్ వాటర్ని అలాగే బీట్రూట్ ప్యూరీ వాటర్ని మరొకసారి కలిపేసి కొంచెం గోరువెచ్చగా అయిన పెన్నంలో ఇలా మొత్తం ఈ వాటర్ని వేసేసి నెమ్మదిగా కలుపుతూ ఉండలు కట్టకుండా మనకి అక్కడే ఉంటూ గరిటెతో కలుపుతూ మనం ఈ ప్యూరీ అనే దాన్ని బాగా దగ్గరికి ఉడికించుకోవాలండి. సో ఇది ఉడికే లోపల బీట్రూట్ నుంచి ఎన్ని యూజెస్ ఉన్నాయో నేను మీతో కొన్ని షేర్ చేస్తానండి. సో వీడియోలో మనం చూపించే బీట్రూట్ ప్యూరీ ఉడికే లోపల బీట్రూట్ గురించి కొన్ని తెలుసుకుందాం. బీట్రూట్ని తీసుకోవటం వల్ల మన హిమోగ్లోబిన్ లెవెల్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అలాగే మన బాడీకి క్విక్ ఎనర్జీని ఇస్తుంది. మన బాడీకి కావాల్సిన విటమిన్ డి అలాగే విటమిన్ సి అనేది మన బాడీకి వచ్చేలా చేస్తుంది. అంతేకాదండో ఇలా అది కలుపుతూ ఉన్నప్పుడు ఇలా ఒక బౌల్కి నెయ్యి రాసుకొని గ్రీస్ చేసి పెట్టుకొని రెడీగా ఉంచాలి. అలాగే మనకు కావాల్సిన బాదం, కాజు, పిస్తా మీ దగ్గర ఏవి అవైలబుల్లో ఉంటే ఆ అవైలబుల్ నట్స్ని ఇలా మొత్తం గ్రీస్ చేసిన బౌల్లో లాస్ట్లో అడుగున వేయాలి. మరొకసారి ఇక్కడ బీట్రూట్ మిశ్రమం చూస్తున్నాను కదా, ఇది గరిటెతో మాత్రం కంటిన్యూగా కలుపుతూనే ఉండాలండి, లేదంటే అడుగంటిపోతుంది. సో ఇది కలుపుతూ మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. హార్ట్కి సంబంధించిన డిసీజెస్ అనేటివి రాకుండా ఉంటాయి. అలాగే మన బాడీలో ఉన్న ఫ్యాట్ కంటెంట్ని కరిగిపోయేలాగా చేస్తుంది. మన
రోగనిరోధక శక్తి పెంచుతుంది, అలాగే స్కిన్ అలర్జీస్ అనేటివి రాకుండా ఉంచుతుంది, మన మెమరీ పవర్ అనేది పెంచేలాగా చేస్తుంది, క్యాన్సర్ లక్షణాలను నివారిస్తుంది, మన బాడీలో ఉన్న ఎముకలు అంటే బోన్స్ అనేవి గట్టిగా ఉండటానికి హెల్ప్ చేస్తుంది, అలాగే కాలేయాన్ని శుభ్రపరచడానికి కూడా బీట్రూట్ అనేది చాలా వరకు ఉపయోగపడుతుందండి. అలాగే ఈ బీట్రూట్లో కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, ఐరన్, కాపర్, జింక్ లాంటి ఎన్నో పోషక విలువలు ఉన్నాయి కదా, వాటి లెవెల్ అనేది మన బాడీలో లెవెల్ అనేది ఇంక్రీజ్ అయ్యేలాగా చేస్తుంది బీట్రూట్. సో బీట్రూట్ని కంపల్సరీ మనం లైఫ్లోన కంపల్సరీ ఒక భాగంగా చేసుకోవాలండి. సో ఇలా బీట్రూట్ అనేది బాగా దగ్గర పడ్డాక మన షుగర్ క్వాంటిటీకి అంటే మన తీపిని బట్టి మనము 2 గ్లాసుల బీట్రూట్ ముక్కలు తీసుకున్నాం కదా, అదే గ్లాస్ తోటి 1 గ్లాస్ షుగర్ కానీ లేదు అంటే బెల్లం కానీ తీసుకోవచ్చండి. తీసుకొని మరొకసారి దీన్ని ఆ బెల్లం కానీ చక్కెర కానీ వేసేసి దీన్ని మళ్ళీ బాగా కలుపుతూ మిశ్రమం అనేది బాగా దగ్గరికి వచ్చేలాగా అంటే బాండీ నుంచి సపరేట్ అయ్యేంత వరకు మనం ఇలా కలుపుతూ మీడియం టు హై ఫ్లేమ్లో ఉంచి దీన్ని బాగా దగ్గర పడనివ్వాలండి. ఇక్కడ వీడియోలో చూస్తున్నాను కదా, వీడియోలో చూస్తున్నట్లు మిశ్రమం అనేది బాగా దగ్గర పడి బాండీకి అనేది లూజ్ అవుతున్నప్పుడు ఇలా స్టవ్ ఆఫ్ చేసేసి ముందుగా గ్రీస్ చేసి పెట్టుకున్న బౌల్లోకి ఈ మిశ్రమాన్ని అంతటిని వేయాలి. వేసిన తర్వాత దీన్ని బాగా చల్లారనివ్వాలండి. బాగా చల్లారింది అంటే అంచులు మొత్తం విడిపోయి వస్తాయి అన్నమాట. మనం గ్రీస్ చేసి పెట్టుకున్నాం కదా నెయ్యితో, సో ఎలాంటి ఇబ్బంది పడకుండా మనకి రాదు అంటే హల్వా లాగా షేప్ రాదు అనకుండా కూడా ఉంటుంది. సో ఇలా గ్రీస్ చేసి పెట్టుకున్న బౌల్లోకి వేసేసి దీన్ని కంప్లీట్గా చల్లారనివ్వాలండి. బీట్రూట్ గురించి మరికొన్ని తెలుసుకుందాము. బీట్రూట్ తినటం వల్ల మన రక్తం నాళాల్లో ఉన్న కొలెస్ట్రాల్ చేరకుండా చేస్తుంది, అలాగే లిపిడ్ మెటబాలిజంని మెరుగుపరుస్తుంది, రెడ్ బ్లడ్ సెల్స్ ఉంటాయి కదా వాటి ప్రొడక్షన్ని కూడా చాలా వరకు ఇంక్రీజ్ చేస్తుందండి బీట్రూట్ని మనం తీసుకుంటే. గర్భిణీలకు కావాల్సిన ఫోలిక్ యాసిడ్ అనేది బీట్రూట్లో పుష్కలంగా ఉంటుంది. సో మనం కంపల్సరీ బీట్రూట్ని తీసుకోవాలి. సో ఇది బాగా చల్లారిపోయింది అంటే ఇలా అంచులు మొత్తం లూజ్ అయిపోతాయండి. మరొకసారి నైఫ్ తోటి ఇలా మొత్తం అంచులు మొత్తం స్క్రాచ్ చేసేసి ఇలా ఒక ప్లేట్ని పెట్టి దాన్ని ఒక్కసారి ట్యాప్ చేసేసి మనం హల్వాని ప్రిపేర్ చేసుకోవడమే. ఇలా ట్యాప్ చేయటం వల్ల ఈజీగా రిమూవ్ అవుతుందండి. ఇలా ట్యాప్ చేసేసి బౌల్ని స్లోగా తీసాము అంటే ఎంతో హెల్దీ అయిన బీట్రూట్తో చేసుకున్న కరాచీ హల్వా ఇంట్లోనే మనం హ్యాపీగా చేసుకోవచ్చండి. సో చూస్తూనే నోరూరిపోతుంది కదా. ఇలా అయిన తర్వాత దాన్ని రివర్స్ తిప్పేసి మరికొన్ని మనం కట్ చేసి పెట్టుకున్న బాదం, పిస్తా, కాజు అలా ఉంటాయి కదా, అవి అన్నీ మరొకసారి వేసేసి మనం నైఫ్ తోటి కట్ చేసుకొని మన పిల్లలకి మన ఇంట్లో వాళ్ళకి సర్వ్ చేసుకోవడమే. దీన్ని ఇలా చేసుకొని మనం తింటే కంపల్సరీ బీట్రూట్ నుంచి వచ్చే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలన్నీ మనం ఇంట్లో వాళ్ళకి ఇవ్వచ్చు. సో చాలా ఈజీగా మనం ఇంట్లో ఉన్న ఐటమ్స్ తోటే ఎంతో హెల్తీగా బీట్రూట్ హల్వా అనేది రెడీ అయిపోతుంది. చాలా స్మూత్గా వస్తుందండి. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మరిన్ని ముచ్చట్లతో రుచులతో మీ ముందుకు వచ్చేస్తుంది మీ ఉషా. ప్లీజ్ లైక్